పెప్పర్ పీతల కర్రీ చేసుకుందాం. పెప్పర్ పీతల కర్రీకి ఇగో మిరియాలు, కారం వేయం కాబట్టి ఎండుమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు, చెక్క, లవంగి మొగ్గలు, జీలకర్ర, ధనియాలు ఇవి వేపుకుందాం. కొద్దిగా దోరగా వేపుకుందాం. దీంట్లోకే కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా ఎల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కూడా వేపుకుందాం. కొద్దిగా దోరగా వేపుకుందాం. ఇలా కొంచెం కలర్ వస్తే చాలు, బంద్ చేసుకుందాం. బంద్ చేసి వేరే ప్లేట్లో వేసుకొని కొద్ది వాటర్ చల్లారాక కొద్ది వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం. కర్రీకి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కిద్దాం. ఆయిల్ వీటెక్కింది కదా, దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయలు కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకుని వేసేసుకుందాం. కొద్దిగా బాగా ఎర్రగా వేపుకుందాం. దీన్ని ఇలా గోల్డెన్ కలర్ రావాలి. ఉల్లిపాయలు బాగా ఇలా ఎర్రగా వేగితే కర్రీ కూడా బాగుంటుంది అన్నమాట. మీరు ముక్కల కోసం ఇలా వేపుకున్నా పర్లేదు, లేదు మామూలుగా మిక్సీ పట్టుకొని ఇలా ఎర్రగా వేపుకున్నా పర్లేదు. ఇందులోనే ఇప్పుడు మసాలా అంతా మనం వేపుకొని ఇలా నీళ్ళు పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న అది మొత్తం వేసుకోవాలి. ఇది కూడా కొంచెం దోరగా వేపుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన పోయేదాకా కొంచెం ఒక రవ్వ అలాగైనా పచ్చివాసన ఉంటుంది కాబట్టి అది కూడా వేపుతాం. ఇలా బాగా వేపుకున్నాక దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా కూర సరిపడా. ఇందులో ఉల్లిపాయల్లో కూడా అసలు వేయలేదు నేను, అందుకే కొద్దిగా ఎక్కువ వేసాను. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇలా వేపుకోవడం వల్ల ఏమైంది అంటే కూర బాగుంటుంది, బాగా టేస్ట్ ఉంటుంది, నిలవ కూడా ఉంటుంది కూర. మరి నీళ్ళలో వండుకోకుండా ఇలా కొద్ది నూనెలో బాగా మగ్గబెట్టామనుకో కూర బాగుంటుంది. దీంట్లో కొద్ది పీతలు వేసుకుందాం. ఇవి చిన్న చిన్న పీతలు. ఇవి శుభ్రంగా కడిగేసుకొని ఎమ్మటే వండేసుకోవాలి, లేదంటే మటుకి నీరైపోయి పాడైపోతాయి. లేదు ఎమ్మటే వండుకోకుండా కాస్త నిలవ ఉండాలనుకుంటే కొద్దిగా పసుపు వేసి నూనె వేసుకొని కొద్దిగా పొయ్యి పెట్టి ఆయిన్ చేసుకుంటే 8 రోజులైనా ఉంటాయి. ఇవన్నీ వేసేసుకున్నాం పీతలు. ఇవి చిన్న చిన్న పీతలు అన్నమాట. దీంట్లో కారం ఏమి వేయం మనం, ఈ మిరియాలు వేసాం కాబట్టి అవే ఘాటు. దీంట్లో కొద్దిగా వాటర్ పోస్తుంది. ఇలా కొద్ది వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఈ గ్రేవీలో కొద్దిగా బాగా మురిగేటట్టు వాటర్ పోసుకొని బాగా కలిపి మూత పెడదాం. కొద్దిగా బాగా ఫ్లేవర్లు బాగా పడతాయి అన్నమాట ఈ పీతలకి. ఇవి బాగా చిన్న చిన్న పీతలండి. మూత పెడదాం. ఒక 5 నిమిషాలు మూత పెడితే ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. ఒకసారి చూద్దాం. కూర దగ్గరికి వచ్చింది కదా, దీంట్లోని కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెడదాం. ఈ మసాలా అంతా ఈ పీతలు పట్టేటట్టు దగ్గరికి వండుకోవాలి ఈ కూర. ఒక 5 నిమిషాలు మూత పెడదాం. చూద్దాం ఒకసారి.
చూసారా ఆయిల్ అట్లా తేలుతుంది పైకి. ఇట్లా కూర దగ్గరికి వస్తే చాలు. పీతల కర్రీ రెడీ. ఇలా దగ్గరికి వస్తే కూర కూడా బాగుంటుంది. కూర నిల్వ కూడా ఉంటుంది అన్నమాట. ఒక 2 రోజులైనా నిల్వ ఉంటుంది పాడవకుండా. అయిపోయింది, రెడీ అయిపోయింది. బంద్ చేయాలి. పెప్పర్ పీతల కర్రీ రెడీ.